విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడు అనంటే పడుతుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన కార్యాలు కూడా జరుగుతాయి. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అది పొందాము అనేటువంటి నమ్మకంతో మనం ఖచ్చితంగా ప్రార్థనలో ఆ విధంగా చేయాలి. అనుమానంతో, అపనమ్మకంతో అందరూ వెళ్తున్నారని నేను గుళ్ళోకి వెళ్ళి, అందరూ చేస్తున్నారు నేను చేసి, అందరి కోసం మనం చేస్తే ప్రభు కోసం నువ్వేం చేసావు? ప్రభు కోసం చేయలేదా? ఇది నో, అందరి కోసం చేశాను, అందరి కోసం వెళ్ళాను, అందరి కోసం చేశానేటువంటి భావంతో ఉంటే ప్రమాదం అని చెప్తున్నాను. చెట్టు అలాగే అందరి కోసం అందరికీ కనబడద్ది. ఈ అంజూరు పువ్వు అందరికీ కనబడ్డది, పచ్చగా ఉన్నది, కానీ శపించబడ్డది. ఒకవేళ ఆ దశలో నా కుటుంబం ఉందామో అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేసే సందేశం ఇది. ఎవరు బాధపడవలసిన పని ఏమీ లేదని మనకి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను కానీ, నా కుటుంబం కానీ, నా భార్య, నా పిల్లలు కానీ పైకి అందంగా, బలంగా, చక్కగా, పచ్చగా ఒకవేళ ఉంటే మంచిదే. దానికంటే రెట్టింపు దేవుని సన్నిధిలో వాడబడుతున్నానా లేదా, దేవుని పరిచర్యలో వాడబడుతున్నానా లేదా అనే విధానం నాకు నేనుగా, నా కుటుంబంగా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.